హే బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ మేకప్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సింపుల్ మేకప్ లుక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దామా. అండ్ మేకప్ని ఒక ఆర్డర్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో మనం. సో మేకప్కి ముందు మేకప్ స్టార్ట్ చేసే ఫస్ట్ స్టెప్ అనేది స్కిన్ ప్రిపరేషన్. సో మనం స్కిన్ బాగా ప్రిపేర్ చేసుకోకపోతే మేకప్ అనేది సరిగ్గా కూర్చోదు అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండదు. సో ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ నా స్కిన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎవరికైతే స్కిన్ ప్రిపరేషన్ అనేది ఏంటో తెలియకపోతే నేను ఐబార్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. సో ఆ వీడియోలో మీకు స్కిన్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ నేను డైరెక్ట్ ఇప్పుడు మేకప్ ఆర్డర్ అనేది చెప్తాను. ఒక బిగినర్కి మేకప్ ఆర్డర్ అనేది తెలియదు. సో ఏ ప్రోడక్ట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ తర్వాత ఏది అప్లై చేసుకోవాలో తెలియని వాళ్ళు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఫస్ట్ నేనైతే స్కిన్ ప్రిపరేషన్ తర్వాత మనకి ప్రైమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇన్సైట్ కాస్మెటిక్స్ వాళ్ళది ప్రైమర్. సో ఇది పోర్ మినిమైజింగ్ ప్రైమర్. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కడెక్కడైతే పోర్స్ ఉన్నాయో ఆ పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. సో ఫౌండేషన్ కానీ ఏదైనా మేకప్ ప్రోడక్ట్ మనం యూజ్ చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది పోర్స్లో సెటిల్ అవ్వకుండా చూస్తుంది. సో ప్రైమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రైమర్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. సో మీకు ఎక్కడైతే ఆయిల్ ప్రొడక్షన్ ఉందో అక్కడ కూడా మీరు ప్రైమర్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి. అండ్ ప్రైమర్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోకూడదు, ఓన్లీ ఒక పీ సైజ్లో తీసుకొని మీరు అప్లై చేసుకోవాలి. సో కొంచెం అటు ఇటుగా తీసుకొని అప్లై చేసుకోండి, అంతకు మించి ఎక్కువగా అయితే అప్లై చేసుకోవద్దు. సో ఎక్కడైతే మీకు పోర్స్ ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోవడం వల్ల మీ పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి అండ్ ప్రాపర్గా మేకప్ అనేది సెటిల్ అవుతుంది. సో ఇది ప్రైమర్ యూజ్. సో నేను ప్రైమర్ అనేది ఆల్రెడీ యూజ్ చేశాను. సో ప్రైమర్ తర్వాత మనం కలర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కలర్ కరెక్షన్ అంటే ఏంటి అంటే మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో లేదా డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనం ఆ స్పాట్స్ అండ్ సర్కిల్స్ కనిపించకుండా ఒక హైడ్ చేయడమే కలర్ కరెక్షన్. మనకి కలర్ కరెక్షన్ ప్యాలెట్ అనేది ఇలా ఉంటుంది. సో ఒక్కొక్క బ్రాండ్ది ఒక్కోలా ఉంటుంది. సో మనకి కొన్ని ఇది కన్సీలర్, కరెక్టర్ అండ్ కౌంటర్ ప్యాలెట్. సో ఇది కొంటే మాత్రం మనకి 3 కవర్ అవుతాయి. నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. బడ్జెట్లో వచ్చే ప్రోడక్ట్ ఇది ఇన్సైట్ కాస్మెటిక్స్ది. ఎవరికైతే డార్క్గా మరి ఎక్కువగా స్పాట్స్ ఉన్నాయి అండ్ ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేయాలి. సో లేదు నాకు ఎక్కువగా లేదు, ఓన్లీ ఏదో కొంచెం అలా అటు ఇటుగా ఉన్నాయి అనుకుంటే మీరు కన్సీలర్ని ట్రై చేయొచ్చు. కొంచెం ఒక మీ స్కిన్ టోన్ కన్నా, అంటే మీ స్కిన్ ఏ కలరో ఆ టోన్ కన్నా కొంచెం 1-2 డార్క్ షేడ్స్ అనేది తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఎన్వైబేది కన్సీలర్ తీసుకుంటున్నాను. సో ఇది లిక్విడ్ కన్సీలర్. మనకి క్రీమ్ కన్సీలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తక్కువగా ఉన్నాయి డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్, వాటిని కొంచెం హైడ్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఒక షేడ్ ఆర్ 2 షేడ్స్ డార్కర్ కన్సీలర్ని తీసుకొని మీరు కవర్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. సో మీరు మేబీ మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు, బట్ నాకు అక్కడక్కడ కొంచెం డార్క్గా స్పాట్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని కూడా నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్తో ఓన్లీ కొంచెం ఇలా ఫింగర్తోనే కవర్ చేస్తున్నాను. సో ప్రైమర్ తర్వాత మనం ఇవన్నీ యూజ్ చేయాలి. సో నాకు ఎక్కడైతే కొంచెం డార్క్గా ఉన్నాయో అక్కడే ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తున్నాను. సో వాటిని కవర్ చేయడానికి. అండ్ మీరు డ్రాగ్ చేయొద్దు ప్రోడక్ట్ని ఎప్పుడు. మనం ఇలా ట్యాప్ మోషన్లో అప్లై చేసుకుంటే అది స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. సో ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ప్రోడక్ట్ అనేది సెటిల్ అవుతుంది స్కిన్ మీద. సో అది డ్రాగ్ చేస్తే మాత్రం మనకి ప్రోడక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అందుకని ఇలా అప్లై చేయడానికి ట్రై చేయాలి. కలర్ కరెక్షన్ అనేది ఇలానే చేసుకోవాలి. సో కొంచెం కవర్ అప్ అయినాయి. సో మనకి ఆరెంజిష్ అనేది కన్సీలర్ పెట్టగానే అయిపోతుంది. సో నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. సో నాకు కొంచెం అండర్ ఐ దగ్గర డార్క్నెస్ ఉంది అండ్ మనం ఇప్పుడు ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఉంది కదా. సో నాకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో
అక్కడ కూడా నేను ప్రోడక్ట్ అనేది అప్లై చేస్తున్నాను. సో ప్రోడక్ట్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు, ఒకేసారి తక్కువగా తీసుకొని మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా. సో మౌత్ ఏరియా దగ్గర కూడా డార్క్గా ఉంటుంది కదా, సో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కన్సీలర్ అనేది. సో ఇలా మీకు డార్క్ స్పాట్స్ ఆర్ డార్క్ సర్కిల్స్ కొంచెం లైట్గా ఉన్నాయి, వాటిని కవర్ చేసుకోవాలంటే మీ స్కిన్ టోన్ మీద ఏదైనా 1-2 షేడ్ డార్కర్ కన్సీలర్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ కొంచెం టైం ఇవ్వండి అది సెటిల్ అవ్వడానికి. సో దట్ మనం బ్లెండ్ చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో ఇమీడియట్గా బ్లెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. మనం బ్రష్ తీసుకున్నా లేదా స్పాంజ్ తీసుకున్నా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఒక 30 సెకండ్స్ అలా ఉంచితే అది కొంచెం ప్రోడక్ట్ అనేది సెటిల్ అయ్యి బ్లెండింగ్లో మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో వెట్ బ్లెండర్ తీసుకున్నాను. సో నేను వెట్ బ్లెండర్ గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను, మీరు కావాలంటే నేను ఐబార్లో ఇస్తాను. వెట్ బ్లెండర్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఆ వీడియోని ఇక్కడ ఐబార్లో చూడొచ్చు అండ్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది దొరుకుతుంది. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ కూడా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి నేను దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రష్తో అయినా సరే బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసి అప్లై చేసుకోవడం వల్ల మనకి పాయింటెడ్ ఏరియాస్లో కూడా ఈజీగా అప్లై అవుతుంది. అండ్ అండర్ ఐస్ దగ్గరకు వచ్చేసరికి మనం కొంచెం పైకి చూస్తూ అప్లై చేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అప్లై చేసుకోవడంలో, ఐస్ లోపలికి వెళ్ళకుండా. సో ఐ దగ్గరే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ప్రోడక్ట్స్ అనేవి. సో బిగినర్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. సో ఇప్పుడు నేను కన్సీలర్ అప్లికేషన్ అనేది అయిపోయింది. సో మీరు చూడొచ్చు కవరేజ్ అనేది కొంచెం కవరేజ్ ఇచ్చేసింది నాకు. మీకు ఎక్కువగా ఉంటే మీరు ఆరెంజ్ కలర్ కరెక్టర్ లేదా పీచ్ కానీ లేదా కొంచెం డార్క్ కలర్ కరెక్టర్స్ని యూస్ చేసి మీ డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ని హైడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది ఓకే. సో సింపుల్గా బిగినర్స్ కోసము లేదా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఏ స్టెప్ తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం కన్సీలర్ అయిపోయింది కదా, సో కన్సీలర్ తర్వాత నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో ఫౌండేషన్ నేను ఇక్కడ ఫేసెస్ కెనడా అల్టిమేట్ సెకండ్ స్కిన్ ఫౌండేషన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది కూడా మంచిగా కవరేజ్ అనేది ఇస్తుంది మనకి. ఫుల్ కవరేజ్ కాదు, మీడియం కవరేజ్ అనేది ఇస్తుంది. సో నేను ఫౌండేషన్ కూడా అప్లై చేసుకుంటాను. సో మీరు ఎప్పుడైనా సరే ఫౌండేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే డాట్ ప్యాటర్న్లో అప్లై చేసుకోవడం వల్ల, ఒక బిగినర్కి డాట్ ప్యాటర్న్లో అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో నేను డాట్ ప్యాటర్న్లోనే అప్లై చేసుకుంటాను. సో నెక్ ఏరియా అండ్ ఫేస్ ఏరియా ఒకేలా ఉండేలాగా ప్రోడక్ట్స్ అనేవి అప్లై చేసుకోవాలి. సో బిగినర్స్ అయితే మీరు ఫస్ట్ హాఫ్ చేసుకోండి, తర్వాత హాఫ్ చేసుకోండి. ఎందుకంటే ఫౌండేషన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో బ్లెండింగ్లో మీకు అంత స్పీడప్ అవ్వరు కాబట్టి, సో మీకు ఒక సైడ్ చేసుకున్న తర్వాతే ఇంకొక సైడ్ వెళ్ళండి. సో ఈజీ అవుతుంది. సో నేను సేమ్ స్పాంజ్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. సో ఇది మనకి కొంచెం మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఐలిడ్ మీద కూడా అప్లై చేస్తున్నాను సేమ్ నేను ఫౌండేషన్ని. మీరు కన్సీలర్ కూడా అప్లై చేయొచ్చు ఐలిడ్ మీద. సో కొంతమందికి ఐలిడ్ మీద కూడా డార్క్గా ఉంటుంది కదా, సో కొంచెం టైం పడుతుంది. బిగినర్స్కి అయితే ప్యాచీగా రాకుండా జాగ్రత్తగా బ్లెండ్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఒకవైపు అయిపోయింది, నేను సెకండ్ సైడ్ కూడా బ్లెండ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నా సెకండ్ సైడ్ కూడా నేను అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇంకొకటి, కంప్లీట్గా బిగినర్ అయిన వాళ్ళు మీకు అనిపించవచ్చు నేను ఏదో ప్రోడక్ట్ ఎక్కువగా అప్లై చేసుకున్నాను ఏంటి అనేసి. సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు అప్లై చేసుకున్నప్పుడే లైట్గా అప్లై చేసుకోండి. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత అప్లై చేసుకున్నాను ఏంటి అనేసి, లేదా ఎక్కువగా అప్లై చేసుకున్నానా అనేసి. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని, మేకప్ అంటేనే మన ఫేస్ మీద ఏదో
వేసుకున్నట్టే కనిపిస్తుంది, అలా అని కంప్లీట్గా కనిపించదు. బట్ ఏదో రెడీ అయ్యాము, ఏదో మేకప్ వేసుకున్నట్టే కనిపిస్తుంది కాబట్టి ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. కంప్లీట్గా న్యాచురల్ లుక్ కావాలంటే మీరు ప్రోడక్ట్స్ అన్నీ చాలా చాలా మినిమల్గా వాడితేనే మీకు కంప్లీట్ న్యాచురల్ మేకప్ లుక్ అనేది వస్తుంది. అండ్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు ఆ న్యాచురల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇలా ట్రై చేసేయండి. సో అండ్ మీ కరెక్ట్ షేడ్ ఫౌండేషన్ అనేది యూజ్ చేయాలి, అప్పుడే మీకు ఇంకొంచెం బాగా కనిపిస్తుంది స్కిన్ అనేది. లేదంటే మీరు కంప్లీట్గా ఫ్లాప్ అయినట్టే మేకప్ వేసుకోవడంలో. సో ఫౌండేషన్ ఎలా చూస్ చేసుకోవాలి, కరెక్ట్గా చూస్ చేసుకోవాలి మీ స్కిన్ టోన్కి తగిన ఫౌండేషన్. సో దట్స్ ఇట్, ఇది అయిపోయింది. సో ఇది కొంచెం నాకు మ్యాట్ ఫినిష్ ఇచ్చింది, సో మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫౌండేషన్ తర్వాత దీన్ని సెట్ చేయాలి. సో మనకి సెట్టింగ్ పౌడర్స్ అనేవి దొరుకుతాయి. స్విస్ బ్యూటీ బనానా పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు కావాలంటే కాంపాక్ట్ పౌడర్స్ ఉంటాయి కదా మనకి, ఇలా కాంపాక్ట్ పౌడర్స్ అయినా యూజ్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో బిగినర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాంపాక్ట్ పౌడర్స్ కూడా మీరు మీకు తగిన షేడ్ని పర్చేస్ చేస్తేనే మీ మేకప్ అనేది సరిగా సెట్ అవుతుంది. ఐ మీన్ మీ స్కిన్ టోన్కి తగిన కాంపాక్ట్ షేడ్ని తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఇది MN0, MN20, MN20, MN20 ఇది మీడియం టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో కాంపాక్ట్ పౌడర్తో ఇలా సెట్ చేసుకుంటున్నాను నేను. సో మీకు స్వెట్ ఎక్కడ వస్తుందో లేదా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందో అక్కడ కొంచెం ప్యాడ్ చేయండి బాగా, సో దట్ అది ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ మనకి మేకప్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో అండర్ ఐస్ దగ్గర మనకి స్కిన్ అనేది కొంచెం ఫోల్డ్ అవుతుంది కాబట్టి మీరు సెట్టింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని సెట్ చేయండి అక్కడ, లేదంటే పౌడర్ అప్లై చేసినప్పుడు స్కిన్ అనేది బాగా ఫోల్డ్ అయిపోయి అక్కడ ప్రోడక్ట్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా. నేను ముందుగా చెప్పినట్టు ఐస్ కొంచెం పైకి చూస్తూ అప్లై చేసుకుంటే మీకు ఈవెన్గా అప్లికేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఐలిడ్ మీద కూడా, సో మనకి ఐలిడ్ స్కిన్ కూడా ఫోల్డ్ అవుతుంది కాబట్టి ప్రైమర్ అనేది మనకి సెపరేట్గా ఐ ప్రైమర్స్ కూడా దొరుకుతాయి. సో బిగినర్స్ అవి అంతగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మనం ఫేస్కి యూజ్ చేసిన ప్రైమరే ఐలిడ్ మీద కూడా కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే ఆ ఫోల్డింగ్ అనేది తగ్గుతుంది అండ్ ప్రోడక్ట్ అనేది బాగా సెటిల్ అవుతుంది అక్కడ. సో నేను పౌడర్తో సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం పౌడర్ సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఐబ్రో చేసుకుంటాను. సో ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళది ఐబ్రో పెన్సిల్ ఉంది నా దగ్గర. సో మీ దగ్గర ఏ పెన్సిల్ ఉన్నా యూజ్ చేయొచ్చు. సో కొన్ని ప్రోడక్ట్స్కి ఇలా బ్రష్ వస్తుంది. ఇలా బ్రష్ రావడం వల్ల యూజ్ ఏంటంటే బ్రౌన్ని కోమ్ చేసుకొని మనం ఐబ్రో చేసుకోవచ్చు, ఒక షేప్కి తెచ్చుకొని. అండ్ ఇంకొక సైడ్ అనేది మనకి ప్రోడక్ట్ ఉంటుంది. సో మనకి ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ అయింది ఎక్కువగా అప్లై చేసుకున్నామంటే ఈ బ్రష్తో ఇలా క్లీన్ చేయొచ్చు, ఈజీగా క్లీన్ అయిపోతుంది అండ్ మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఐబ్రో అయిపోయింది. నెక్స్ట్ నేను ఐ మేకప్కి వెళ్తున్నాను అండ్ ఐ మేకప్ అనేది చాలా సింపుల్గా సజెస్ట్ చేస్తాను బిగినర్స్కి. సో జస్ట్ నా దగ్గర ప్రిటీ ఆల్ సెట్ యూ క్యాన్ బి ప్యాలెట్ ఉంది. సో ఈ ప్యాలెట్లో మనకి బ్లష్ వస్తుంది, కౌంటర్ వస్తుంది, హైలైటర్ వస్తుంది అండ్ ఐ షాడోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఈ ప్యాలెట్ అయితే చాలా బిగినర్ ఫ్రెండ్లీ. సో ఇలాంటిది మీకు పర్చేస్ చేసుకుంటే కొంచెం మేకప్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది పర్చేస్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, అది ఇది కొనేయకుండా. సో నేను ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నేను బ్రషెస్ ఏమీ యూజ్ చేయట్లేదు ఇప్పుడు. ఈ ఐ షాడో అప్లై చేసుకోను, జస్ట్ నేను ఫింగర్తోనే అప్లై చేస్తాను సో దట్ సింపుల్ మేకప్ అనేది మీకు సొంతమయ్యేలాగా. సో నేను కొంచెం ఈ కాపర్ షేడ్లో ఉన్న ఐ షాడో అనేది తీసుకుంటున్నాను. ఇది చాలా షిమ్మర్స్ ఉన్నాయి కాబట్టి, సో షిమ్మరీ ఐ షాడో ఇది. సో చాలా డీసెంట్గా అండ్ సింపుల్గా కూడా కనిపిస్తుంది.
సో ఓన్లీ నేను లిడ్ ఏరియా వరకే అప్లై చేసుకుంటున్నాను. సో నేను లైట్గా షిమ్మర్ అనేది అప్లై చేసుకున్నాను. సో మీ డ్రెస్కి మ్యాచ్ అయినట్టు లేదా అవుట్ఫిట్కి మ్యాచ్ అయినట్టు మీరు షిమ్మర్స్ కానీ ఐ మేకప్ అనేది చేసుకోవాలి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన ఐ షాడోస్ని పికప్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో సో మనకి ఐలైనర్ అప్లికేషన్కి మీరు లిక్విడ్ ఐలైనర్స్ అయినా ఇలా తీసుకోవచ్చు, స్కెచ్ ఐలైనర్స్. సో మనకి ఇలాగా స్కెచ్ వస్తుంది. సో దీంతో మీరు డైరెక్ట్ ఐలైనర్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కావాలంటే కాజల్ని ఐలైనర్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కాజల్ని ఎలా ఐలైనర్లో యూజ్ చేయాలో నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చూడండి. సో దట్ మీకు ఈజీ అవుతుంది ఎలా అప్లై చేసుకోవాలనేసి. కాజల్తో ఐలైనర్ అనేది చాలా చాలా ఈజీ, జస్ట్ మినిట్స్లో అయిపోతుంది. అండ్ మనకి స్విస్ బ్యూటీ 2-in-1 ఐబ్రో అండ్ ఐలైనర్ జెల్ అనేది వస్తుంది ఇలాగా. సో దీంట్లో మనకి ఐలైనర్ జెల్ అండ్ ఐబ్రో పౌడర్ వస్తుంది. సో దీంతో ఐబ్రో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను దీంతో ఐలైనర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో మనకి ఈ ప్రోడక్ట్తో ఇలా బ్రష్ అనేది ఇస్తారు. సో 2 సైడ్ బ్రషెస్ ఉంటాయి, చిన్న బ్రష్ అనేది ఇస్తారు. సో యాంగులర్ బ్రష్తో నేను ఇప్పుడు ఐలైనర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో ప్రోడక్ట్ అనేది మనం చాలా కొంచెం తీసుకోవాలి ఎప్పుడైనా సరే, అది స్మజ్ అవ్వకూడదు, ఒక యాంగిల్లో కాకుండా ఇంకొక యాంగిల్లో పోకూడదు. అంటే ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగానే తీసుకొని అప్లై చేసుకోండి అనేసి. సో నేను మిడిల్ నుంచి ఇలా స్టార్ట్ చేస్తాను. మిడిల్ నుంచి ఇన్నర్ సైడ్ ఆర్ అవుటర్ కార్నర్కి అయినా మీరు తీసుకెళ్ళచ్చు. నేను ఇక్కడ అవుటర్ కార్నర్కి తీసుకెళ్తున్నాను. సో చూసారు కదా, నేను దీనికి వింగ్ అయితే ఇవ్వలేదు. సో నేను సెకండ్ ఐ కూడా ఐలైనర్ అనేది అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేసుకుంటాను. సో మస్కారా అప్లై చేసుకోవడం వల్ల మీ ఐలాషెస్ అనేది చాలా థిక్గా కనిపిస్తాయి అండ్ ఐస్కి కూడా మంచి లుక్ అనేది వస్తుంది. సో నేను ప్రజెంట్ ఇక్కడ సివిబి మస్కారా యూజ్ చేస్తున్నాను. మనకి చాలా బ్రాండ్స్లో చాలా మస్కారాస్ అనేవి ఉన్నాయి. అండ్ నా దగ్గర బిగ్ లాష్ రెవల్యూషన్ వాళ్ళది బిగ్ లాష్ మస్కారా కూడా ఉంది. సో ఒక్కొక్క మస్కారా ఒక్కొక్క టైప్ అనమాట. సో ఇది మనకి యూజ్ చేయడం వల్ల చాలా థిక్గా అండ్ ఎలాంగేటెడ్గా కనిపిస్తాయి. సో అండ్ ఇది వాల్యూమ్ అనేది ఇస్తుంది. సో నేను ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తాను. సో షేక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్ సైడ్ అయిపోయిన తర్వాత మనం కింద ల్యాషెస్కి ఇచ్చేటప్పుడు కొంచెం ఇలా కిందకి బెండ్ అయ్యి పైకి చూస్తూ అప్లై చేసుకుంటే కింద ల్యాషెస్కి అప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ అప్లికేషన్ తర్వాత మన ఐలిడ్కి అవుతుంది కాబట్టి అది కొంచెం డ్రై అప్ అయిన తర్వాత మీరు ఇయర్ బడ్ తీసుకొని కొంచెం ఇలా స్మచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. దాన్ని వెట్గా ఉన్నప్పుడు మాత్రం తీయడానికి ట్రై చేయొద్దు, అలా తీసేస్తే మీ మేకప్ అంతా పాడైపోతుంది. ఇది మనకి కాంటోర్ బ్లష్ అండ్ హైలైటర్. సో ఇది యూజ్ చేస్తాను నేను. సో వీటిని నేను బ్రష్తోనే ప్రిఫర్ చేస్తాను. నాకు ఫింగర్స్తో అంత బ్లెండింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఒకవేళ మీకు ఫింగర్స్తో బ్లెండ్ అవుతుంది, అప్లికేషన్ అనేది వస్తుంది అంటే ప్రాపర్గా వస్తుంది అంటే మీరు ఫింగర్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఒక కాటన్ తీసుకొని దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో బిగినర్స్కి చెప్తున్నాను. బ్రషెస్ అనేవి వస్తాయి. సో మీరు ఏ బ్రషెస్ అనేది తీసుకోండి. సో నేను బ్లష్ అనేది లైట్గా ఇలా తీసుకున్న తర్వాత
మీరు చూస్తే ప్రోడక్ట్ అనేది చూడండి ఎలా సెటిల్ అయిందో. దీన్ని ఇప్పుడు నేను ఇలా ట్యాప్ చేస్తాను. డ్యాప్ చేసిన తర్వాత కూడా ప్రోడక్ట్ అనేది ఇంతుంది. సో నాకు బ్లష్ అనేది చాలా లైట్గా కావాలి. సో నేను హ్యాండ్ మీద ఇలా రబ్ చేస్తున్నాను. సో దట్ నాకు మినిమల్ అమౌంట్లో ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని నా చిక్స్ పైన అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడు బ్లష్ అప్లై చేసుకునే ముందు ఒక స్మైల్ ఇవ్వండి. స్మైల్తో అప్లై చేసుకుంటే మీకు కరెక్ట్ ఏరియా దొరుకుతుంది, ఎక్కడ బ్లష్ అనేది అప్లై చేసుకునే ఏరియా అనేది. సో నేను చాలా మినిమల్ అమౌంట్ తీసుకున్నాను, ఎక్కువగానే తీసుకోలేదు. సో బ్లష్ అనేది చాలా లైట్గా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బ్లష్ లేకపోతే మీరు లిప్స్టిక్ అయినా అప్లై చేసుకోవచ్చు. విత్ ఫింగర్ ట్యాప్ ట్యాప్ మోషన్లో ఇలా అప్లై చేసుకోవాలి. సో స్మైల్ ఏరియా అప్ టు ఇయర్ ఇలా వెరీ లిటిల్ క్వాంటిటీ తీసుకొని అప్లై చేసుకొని, కావాలంటే తర్వాత మనం బిల్డప్ చేసుకోవచ్చు. అంతేకాని ఎక్కువగా తీసుకొని అప్లై అయితే చేయొద్దు. సో నెక్స్ట్ హైలైటర్ యూజ్ చేస్తున్నాను. హైలైటర్ అనేది మనం హైలైటెడ్ ఏరియాస్లోనే అప్లై చేయాలి. సో మనకి ఫేస్ మీద హైలైటెడ్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా. సో లైక్ ఫోర్ హెడ్, నోజ్ ఏరియా, నోజ్ టిప్, చిన్, పౌట్ ఏరియా, ఇలా హైలైటెడ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. సో అక్కడ అప్లై చేసుకోండి. హైలైటర్ అనేది హైలైటెడ్ ఏరియాస్లోనే అప్లై చేసుకోవాలి. సో నేను వెరీ లిటిల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. నోస్ దగ్గర అప్లై చేస్తున్నాను అండ్ ఫోర్ హెడ్ దగ్గర. అండ్ చిక్ బోన్స్ దగ్గర. సో మనకి బ్లష్ అండ్ హైలైటర్ అనేది మిక్స్ అవ్వకూడదు, లేదా ఒకదానిపైన ఒకటి రావద్దు, ఒక దాని కింద ఒకటి రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఐబ్రో బోన్ దగ్గర కూడా మీరు కావాలంటే హైలైటర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఈ పాయింట్స్ కూడా మనకి బాగా హైలైట్ అవుతాయి. సో ఇప్పుడు హైలైటర్ కూడా అయిపోయింది. సో లిప్స్టిక్ అనేది లిప్ లైనర్తో అప్లై చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ స్విస్ బ్యూటీ లిప్ లైనర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది బోల్డ్ మ్యాట్ లిప్ లైనర్. సో లిప్ లైనర్ యూజ్ చేయడం వల్ల మనకి లిప్స్టిక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ దీనికన్నా ముందు లిప్ బామ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో నేను ఆల్రెడీ లిప్ బామ్ యూజ్ చేసేసుకున్నాను. సో మనకి న్యాచురల్ లిప్ లైనర్ ఉంటుంది కదా, దాని మీద అప్లై చేసుకోవాలి లిప్ లైనర్ అనేది. సో లిప్ లైనర్స్ యూజ్ చేయడం వల్ల మనకి లిప్స్టిక్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఇది ట్రై చేయండి మీరు కంపల్సరీ. 17 వింటేజ్ షేడ్ తీసుకుంటున్నాను. సో ఈ షేడ్ చాలా లైట్గా ఉంటుంది. మీరు కావాలంటే కాజల్ అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ కాజల్ అప్లై చేయట్లేదు. సో మేకప్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఇక్కడితో. మీరు కావాలంటే కాజల్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కాజల్ అప్లికేషన్ చేసుకోండి, బట్ నేను ఇక్కడ కాజల్ అప్లై చేయట్లేదు. అండ్ లాస్ట్ స్టెప్ మేకప్ ఫిక్సర్ యూజ్ చేయాలి. సో మేకప్ అనేది తన ప్లేస్లో సెట్ అవ్వాలి అంటే మేకప్ ఫిక్సింగ్ స్ప్రే అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఇన్సైట్ మేకప్ ఎసెన్షియల్స్ నుంచి మేకప్ ఫిక్సర్ అనేది యూజ్ చేస్తున్నాను. నువ్వు మేకప్ అంతా అప్లై చేసుకొని ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేయకపోతే అది లాంగ్ లాస్టింగ్గా ఉండదు. సో మేకప్ ఫిక్సర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి, లేదంటే మీ మేకప్ అనేది ఇంత కష్టం అనేది వేస్ట్ అయిపోతుంది మీరు మేకప్ ఫిక్సర్ యూజ్ చేయకపోతే. సో జస్ట్ షేక్ చేసి ఒక 15 సెంటీమీటర్స్లో దూరం పెట్టుకొని ఐ లోపలికి పోకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్సింగ్ స్ప్రే అనేది. సో ఇది కొంచెం మనకి డ్రై అవ్వాలి. సో ఇలా సింపుల్గా మీరు మేకప్ అనేది చేసుకోవచ్చు. అండ్ సో ఇలా మనకి డ్రై అయిపోవాలి.
ఫిక్సింగ్ స్ప్రే యూస్ చేసిన తర్వాత కొంచెం అలా టైం ఇవ్వాలి, అది డ్రై అయిపోయిన తర్వాత. సో ఇది నా ఫైనల్ లుక్ అండి. సో చూసారు కదా మేకప్ అనేది ఎంత సింపులో. సో మనం ఏ ఆర్డర్లో వేసుకుంటే, ప్రోడక్ట్స్ అనేవి ఏ ఆర్డర్లో వాడితే మేకప్ అనేది మనకి బాగా కుదురుతుందో, సో ఒక బిగినర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మేకప్ని ఒక ఆర్డర్లో ఎలా వేసుకోవాలో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన చిన్న చిన్న విషయాలన్నీ మీరు పాటిస్తూ మీరు ఒక మంచి మేకప్ లుక్ని క్రియేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అందుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్, and we'll meet you in the next video. Bye bye.